హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు అప్డేట్ వచ్చి నానితో పోటీకి సై అంటున్న రామ్ చరణ్. టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలు షూటింగ్ దశలో ఉండగానే విడుదల తేదీలు కనీసం ఏడాది ముందైనా సరే ప్రకటించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజెంట్. ఒకవేళ వాయిదా పడే అవకాశం ఉన్నా ముందు జాగ్రత్త చర్యగా డేట్లు లాక్ చేసుకున్న ట్రెండ్ నే మనోళ్ళు సీరియస్ గానే ఫాలో అవుతున్నారు. నాని ది ప్యారడైజ్ ఇంకా రెగ్యులర్ షూటింగ్ కూడా వెళ్లలేదు. అనౌన్స్మెంట్ టీజర్ లో వచ్చే సంవత్సరం మార్చి 26 థియేటర్లో అడుగు పెడతామని అధికారికంగా ప్రకటించేశారు. ఒకవేళ ఎవరైనా పోటీకి వచ్చే ఉద్దేశం ఉంటే వాళ్లకు ముందే హింట్ ఇచ్చినట్టుగా అవుతుందనే ఉద్దేశంతో అవి ఉండొచ్చు కూడా. కానీ రామ్ చరణ్ క్లాస్ ఉండొచ్చని లేటెస్ట్ అప్డేట్. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా అలాగే ఇంకా టైటిల్ నిర్ణయించని విలేజ్ స్పోర్ట్స్ డ్రామా 2026 మార్చి 26 విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్లుగా యూనిట్ నుంచి వచ్చిన టాక్. నిజానికి ఏడాది దసరా లేదా దీపావళికి వస్తుందని ఫ్యాన్స్ అందరూ భావించారు. దానికి తగ్గట్టుగానే చిత్రీకరణ చాలా వేగంగా జరుగుతుంది. RC16 కి సంబంధించి జాన్వీ కపూర్ కానీ, శివరాజ్ కుమార్ కానీ, జగత్ బాబు అలాగే దివ్యాంశ్ సహా అందరూ మెయిన్ ఆర్టిస్టులు అందరూ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు ఈ సినిమాకి. అలాంటప్పుడు ఆలస్యం అవుతుందనే మాటే ఉండదు. కానీ ఏఆర్ రెహమాన్ ఇంకా 2 పాటలు ఇవ్వాలి. వాటితో పాటు రీ రికార్డింగ్ కూడా చేయాలి. రీ రికార్డింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్స్ కలిపి ఎలా చూసుకున్నా ఎక్కువ టైం కేటాయించాలి. ఇవన్నీ చూసుకుంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రావడం అసాధ్యం. అందుకే ఏ టెన్షన్ లో లేకుండా ప్రశాంతంగా వచ్చే సంవత్సరం వద్దామని ప్లాన్ చేస్తున్నారట. అదే నిజమైన పక్షంలో నాని వర్సెస్ రామ్ చరణ్ ఫైట్ తప్పకపోవచ్చు. అయినా ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడే ఈ బాక్స్ ఆఫీస్ ఫైట్ గురించి ఏ అంచనాకు కూడా రాలేము. కానీ 2 ప్రెస్టీజియస్ మూవీస్ ఒకే రోజు తలపడడం సేఫ్ కాదు. RRR, రంగస్థలం మార్చిలోనే వచ్చాయి కాబట్టి ఆ సెంటిమెంట్ ఏమైనా చూస్తున్నారేమో అనుకోవచ్చు కూడా.